ఇప్పుడు వాళ్ళు అన్నిటిని లెంత్ అంటే లెంత్ పెడుతూనే ఉన్నారు. మళ్ళీ ఇంకో జీవన్ అది దాన్ని పెడుతూనే ఉన్నారు. నేను జనాలకి ఏమి ఇవ్వాలి అనేది కన్ఫర్మ్ చేసి 8 మాసాలు రాత్రి పగలు పనిచేసి జంతు ప్రపంచం అని తెలుగులో రిలీజ్ చేశాను. సూపర్ డూపర్ హిట్ అయింది. జంతు ప్రపంచం ఆడియన్స్ స్కూల్ నుంచి అందరిని తీసుకొచ్చి పిల్లలందరినీ చూపించారు. తమిళ్లో అతిశయ మృగంగులం అద్భుత పరవిగణం, తెలుగులో జంతు ప్రపంచం, ప్రాణిగల ప్రపంచ కన్నడంలో, హిందీలో, మలయాళంలో ఆల్ లాంగ్వేజ్ రిలీజ్ అయ్యి 100 days ఆడింది. పెద్ద హిట్ అయింది. ఎందుకంటే ఏమి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి, భోజనం బాగుందన్న దానికి ఎక్కువ తింటావు, అందుకోసం మొత్తం తింటావు తినలేం కదా. అందువల్ల ఆడియన్స్కి ఏమి ఇవ్వాలనే దాంట్లో ఇది కరెక్ట్గా క్యాలిక్యులేషన్ కావాలి. అది ఎంత ఇవ్వాలి, అది ఎంత ఇస్తే ఓకే అనేది వస్తుంది. ఇది ఇవ్వచ్చా ఇవ్వకూడదా అనేది డిసైడ్ చేసుకోవాలి. బట్ ఏంటంటే ఈ రాత్రి పగలు పనిచేశాను కదమ్మా, నా చెయ్యి కాలు పడిపోయిందమ్మా. 8 నెలలు చేసేసరికి 1 year లేవలేకపోయాను. బట్ త్రూ అవుట్ ఇండియా రిలీజ్ అయ్యి పెద్ద హిట్ అయ్యింది. సాటిస్ఫాక్షన్ అదే కదా చెప్తున్నాను. మనం అనుకుంటే టెక్నీషియన్ అనుకుంటే లేని దాన్ని సక్సెస్ చేయొచ్చు. అది అనుకోవాలి, టెక్నీషియన్ అనుకోవాలి. ఒక చిన్న మ్యాటర్ చెప్తాను మీకు. దీంట్లో కూడా ఒక మంచి సీన్, సెంటిమెంట్ సీన్, మంచి సీన్. ఒక 10 మంది ఉన్నారు. ఒక మనిషి మాత్రం చెప్తున్నాడు, ఇలా కష్టపడ్డాను, అది పట్టాను, ఇది పట్టాను, ఇలా మీరంతా ఇలా చేశారు, అలా చేశారని చెప్పేట్టు ఎండు వచ్చేటప్పుడు అయ్యో అని అందరు కన్నీళ్ళు పెట్టుకోవాలి. ఇది ఒక సీన్ అనుకుంటాం. ఇప్పుడు రంగారావు గారు లాంటి ఒక మనిషి మాట్లాడుతున్నారు. ఆయన చెప్పవలసిన పని ఉందా, ఆయన మాట్లాడుతూనే వచ్చేస్తుంది. అలాంటి మనిషి మాట్లాడుతున్నప్పుడు అందరూ వింటున్నారు అని మనకు ఆటోమేటిక్గా ఆ సెంటిమెంట్ వచ్చేస్తుంది. రంగారావు గారు దొరకలేదు, వేరే ఎవరో దొరికారు. అప్పుడు ఆ సీన్ తీస్తున్నాం. అప్పుడు ఏం చేయాలి, ఎలా కన్విన్స్ చేయాలి, ఆడియన్స్కి ఇది రావాలి కదా. ఈ సీను ఎలాగా ఆయన మాట్లాడుతున్నారు, ఈ సెంటిమెంట్ని ఆయన వల్ల కరెక్ట్గా చెప్పలేకపోతున్నాడు, కొంచెం యావరేజ్గా ఉందనేటప్పుడు మనం ఏం చేయాలి, ఎడిటర్గా ఉన్నవాడు టెక్నీషియన్ ఏం చేయాలి, వీళ్ళ రియాక్షన్స్ ఉంది కదా, దాన్ని కట్ చేసి ఆ డైలాగ్ మీద పేసి మనం చేస్తే మీరు అనుకున్నది ఆటోమేటిక్గా వస్తుంది. టెక్నిక్ పట్టుకోవాలి. నీళ్ళు కావాలని కాక ఏం చేస్తుంది, రాళ్ళు వేసి పైకి తీసుకొస్తుంది కదా. అది దానికి అంత బుద్ధి ఉన్నప్పుడు మనకు కూడా ఉండాలి కదా. అవును కదా. అలాగా ఈ ఇన్సర్ట్స్ వల్ల ఆ సీన్ మనం క్రియేట్ చేయొచ్చు. ఇదన్నీ కూడా తెలుసుకోవాలి. తెలుసుకుంటే మనం లేని దాన్ని ఉందని చెప్పవచ్చు. చెప్తున్నాను. నిజమే. ఎడిటర్ మోహన్ గారు 70 ఏళ్ళయింది ఇండస్ట్రీలోకి వచ్చి కదా. ఇన్ని రకాల సినిమాలు, ఇన్ని 100 సినిమాలకు వర్క్ చేసి, మీరు డైరెక్ట్ సినిమాలు తీసి రీమేకులు చేసి ఇన్ని చేసినప్పుడు అసలు ఈ సినిమా ఇండస్ట్రీలోకి వెళ్ళాలి, ఎడిటర్ మోహన్ అవ్వాలి, ఆ థాట్ ఎలా వచ్చింది? నేను 1987లో తొట్టిల్ శబదం ఒక పిక్చర్ చేశాను. అది స్ట్రైట్ పిక్చర్, నా కథ, నా స్క్రీన్ ప్లే అన్నీ పెద్ద హిట్ అయింది. నాకు ఆడియో పిక్చర్ కూడా హిట్ అయిందమ్మా. అందులోనే సీతాను ఒక హీరోయిన్ ఇంట్రడ్యూస్ చేశాను, రామ్కిన్ ఒక ఆయన ఇంట్రడ్యూస్ చేశాను, అని చేశాను. అది పెద్ద హిట్ అయింది. స్క్రిప్ట్ నాకు ఉన్నాయమ్మా, చాలా ఉన్నాయి. నేను డబ్బు పెట్టుకుని చేస్తున్నాను. ఈ డబ్బు మళ్ళీ తిరిగి రావాలి కదా. అది నేను ఎవరి దగ్గర పోయి అయ్యా బాబు నిలవలేను. నేను నాకు అలవాట్లేదు. ఎవరి దగ్గర ఇంతవరకు పోయి అయ్యా బాబు నిలిచింది లేదు నా లైఫ్లో. నన్ను పెంచింది కేఏ తంగవేలు గారును ఒక ఆయన, రేలంగి గారు ఉన్నారు కదా, ఆయనలాగే తమిళ్లో ఆయన మరీ ఫేమస్. ఇద్దరు ఒకే టైపు, బట్ మరీ ఫేమస్ ఈయన. ఆయన దగ్గర ఉన్నాను నేను. ఆయన దగ్గర నేనే అడిగాను, ఇలాగ నేను ఉండడం నాకు ఇష్టం లేదండి, ఇది 1959, నాకు ఇష్టం లేదు, దయచేసి సినిమాలు నేను ఏదైనా చేస్తాను, బట్ యాక్టింగ్ కూడా అడిగారు నన్ను, అది నాకు ఇష్టం లేదు, ఏదైనా ఒక జాబ్ నేర్చుకోవాలి, నాకు లైఫ్లో మీరే ఏర్పాటు చేయండి అన్నాను. సరేరా, నీకు అవును కదా, ఇన్ని రోజులు వదిలేసాం కదా, ఇప్పుడు నీకు ఏదైనా చేయాలి కదా,
నీకేం కావాలి అని అడిగారు. ఇప్పుడు నేను థింక్ చేశాను, మొదలుపెట్టాను. ఒక డైరెక్టర్ బయట తెలుస్తున్నాడు, ఓ కెమెరామ్యాన్ బయట తెలుస్తున్నాడు, యాక్ట్ చేసేవాడు బయట తెలుస్తున్నాడు, కథలు రాసేవాళ్ళు, డైలాగ్ రాసేవాళ్ళు అందరూ తెలుస్తున్నారు. ఎడిటర్ అన్నవాడు మాత్రం తెలియట్లేదు. ఎడిటర్ మోహన్ అంటే ఎలా ఉంటారు? ఆ కాలంలో నేను చెప్తున్నాను. బట్ ఏంటంటే అప్పుడు ఉన్న వాళ్ళ డైరెక్టర్ అందరూ కూడా ఎడిటింగ్ నేర్చుకుని డైరెక్షన్కి వచ్చారు. పాత ఎడిటర్స్ అంతా కూడా, పాత డైరెక్టర్ అంతా కూడా ఎడిటింగ్ నేర్చుకునే డైరెక్షన్కి వస్తారు. అంటే ఆ జాబ్ ఎంత గొప్పది అని నాకు చిన్న మనసులో పడింది. ఇది ఎలాగా ఆయన ఏదో చెప్పాను, సార్ నాకు అది వద్దు ఇది వద్దు, నాకు ఎడిటింగ్ ఏదో చెప్తున్నారు కదండి, దాంట్లో నన్ను చేర్పించండి అన్నాను. అదేముందిరా ఆయన చెప్పి నెప్ట్యూన్ స్టూడియోస్ అని ఒక ఉంది ఇక్కడ, మొదట తెలుగులో తీశారు, తమిళ్లో చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు, శివాజీ, ఎంజీఆర్ వాళ్ళంతా పెట్టి పెద్ద కన్సర్న్, కోయంబత్తూరు నుంచి ఇక్కడ వచ్చి పెట్టిన వాళ్ళు ఫోన్ చేశారు. అయ్యో అదేముందండి మీరు చెప్తే ఏమేమి చేయకపోయినా తీసుకొచ్చేసేయండి అబ్బాయిని. వెళ్ళిపోయి జాయిన్ అయినమ్మా. ఆ రోజు అక్కడ అందరూ ఉన్నారు, ఎడిటర్స్ అంతా ఉన్నారు. నాకు అక్కడికి వెళ్ళిన తర్వాత ఆశ్చర్యంగా ఉంది. మనం అక్కడ థియేటర్లో చూస్తున్నాం కదా, ఇక్కడ చిన్న మూవీ అలా చూస్తున్నారు. ఆశ్చర్యం అయిపోయింది నాకు. ఇదేంట్రా అక్కడ చూస్తున్నది వీళ్ళ దగ్గర ఇక్కడి నుంచి అక్కడ వెళ్తుందా అని తర్వాత తెలిసింది నాకు. అని అలాగా ఎడిటింగ్ మరి ఇంట్రెస్ట్తో నేను చేసి, ఇంకా గొప్ప విషయం ఏంటంటే నాకు ఎడిటింగ్ టైటిల్ పెట్టిన ఒక పిక్చర్ ఉంది, విఠలాచారి గారి పిక్చర్. విఠలాచారి పిక్చరే నేను మొదట జాయిన్ అయ్యాను గోల్డెన్ స్టూడియోలో. అది ఏంటంటే టైటిల్ గురువిన మించిన శిష్యుడు, గురువుని మించిన శిష్యుడు. ఆ పిక్చర్లో నా మొదట టైటిల్ వచ్చింది. ఎడిటింగ్ అసిస్టెంట్ ఎడిటర్ మోహన్ అని పేరు వచ్చింది. గురువున మించిన శిష్యుని అయ్యాను. నిజంగా కదా, అదలా కోఇన్సిడెన్స్ కలిసి వచ్చింది. అలాగే అక్కడ నుంచి అన్ని విఠలాచారి గారి పిక్చర్ అన్నీ చేశాను. ఎన్టీ రామారావు పిక్చర్, అగ్గిపెడుగు, అగ్గి పరాట అన్నీ. రామారావు గారు కూడా నా దగ్గర మంచి మర్యాదగా మాట్లాడతారు, చాలా గొప్ప ఆయన నా మీద. విఠలాచారి గారికి నేను ఉండే తీరాలి, ఎందుకంటే నేను అన్నిట్లో కొంచెం ఇంట్రెస్ట్ తీసుకుంటాను. సౌండ్ సైడు, పిక్చర్ సైడ్ అన్నింటిలో ఇంట్రెస్ట్ తీసుకుంటాను. అందువల్ల ఆయనకి నేను కావాల్సిన మనిషి అయ్యాను. మా గురుగారి దగ్గర చాలా మర్యాదగా ఉన్నాను. మళ్ళీ విఠలాచారి పిక్చర్కి నేనే ఎడిటర్ అయ్యాను.